హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం హీరో అనే బుక్ చదువుకుంటున్నాం కదా. మన జీవితానికి మనమే కథానాయకుడు అని మన అంతఃప్రేరణను వింటున్నారా మీరు? అంటే మీ లోపల ఇంట్యూషన్ చెప్తుంది మీకు మీ జీవిత ధ్యేయం ఏంటి అని. దాన్ని దిశగా నడిపించడానికి మీకు సందేశాలు ఇస్తూ ఉంటుంది. ఆ మెసేజ్లు మీరు వినగలుగుతున్నారా? లేకపోతే ఏదో గడిపేస్తున్నారా జీవితము? ఎందుకంటే ఒకసారి చూడండి. ఏంటంటే మీరు మీ కలలన్నీ నెరవేర్చుకున్నారా లేదా? అలా నెరవేర్చుకోకుండా విచారిస్తూ జీవితం చివరి దశలోకి వెళ్ళకండి అని చెప్తున్నారు. ఎందుకంటే మీ జీవితం అనేది చాలా విలువైంది. మీ కలలన్నీ పక్కన పెట్టేసి డబ్బు కోసం ఏదో పని చేశారంటే, ఏ సంతోషం కోసం మీరు తహతహలాడుతూ వచ్చారో ఆ సంతోషం మీకు దొరకదు. ఎందుకంటే నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే మీ కలలన్నింటినీ సార్థకం చేసుకున్నప్పుడే వస్తుంది. అందుకని చివరికి వచ్చేసరికి, జీవితం చివరి స్టేజ్కి వచ్చేసరికి ఎలాంటి విచారం లేకుండా ప్రశాంతంగా ఉండేలాగా ఉండాలి. అలా ఉండాలంటే ఏంటంటే మీ అంతఃప్రేరణ, మీ లోపల నుంచి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినడానికి ట్రై చేసి దాని ప్రకారం అది నడిపించిన దిశగా వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు. ఇంకా లీజ్ మరి ఇంకా వీళ్ళంతా వాళ్ళ అనుభవాల నుంచి చెప్తున్నారండి మనకి. వాళ్ళు ఎలా ఎదిగారు పైకి, వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ మనకు చెప్తున్నారు. అంటే మనకు కూడా ఉపయోగపడతాయి మన జీవితంలో అని. లిజ్ మరి ఏం చెప్తున్నారంటే, మీకు మనసులో సంగీతాన్ని అలాగే ఉంచుకుని మరణించకండి అనే సామెత తెలుసు కదా. అందరూ రాత్రి తలని దిండి మీద వాల్చినప్పుడు తమకిష్టమైన వాటిని గురించి కలలు కంటారు. ఆ కలల పిలుపుని మీరు పట్టించుకోకపోయినట్లయితే అది ఎక్కడికి వెళ్ళిపోదు. అది ఒక శక్తిగా మీలోనే జీవించి ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనకి కొన్ని కోరికలు ఉన్నాయనుకోండి, ఆ కోరికల్ని మనం అణిచిపెట్టేసాం అనుకోండి, అది మన లోపల ఉండిపోతాయి. అవి ఉండిపోయి ఒక ఎనర్జీగా తయారైపోతాయి. అవే సంస్కారాలు, వాసనలు అంటాం కదండి. అవి మళ్ళీ జన్మకి క్యారీ చేసేస్తాం అనమాట మనం. అందుకని ఒక శక్తిలా మారిపోతాయి అవి. ఏదైతే మనం అణిచిపెట్టేసుకున్నామో కోరికలు, కలలు ఉన్నాయో అవన్నీను. ఆ శక్తిని మీరు కాదనలేరు. మీ వ్యక్తిత్వంలో అది ఒక భాగంగా మారిపోయి ఉంటుంది. అందుచేత రాత్రి దిండు మీద తలవాల్చినప్పుడు మిమ్మల్ని ఈ లోకంలో ఏదైనా పని చేయమని పిలుపు వినిపించినప్పుడు దాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ కళ ఇంకా మీ మనసులోనే బంధింపబడి ఉండిపోతుంది. నా లెక్కన అది అన్నింటికంటే ఘోరమైన పరిస్థితి. మీలోని సంగీతాన్ని విలువరించకుండానే మీరు చనిపోవడం అనేది అని ఒక ఫ్రెండ్ గురించి చెప్తున్నారు. నా స్నేహితురాలు ఒక ఆమె చాలా కాలం టెలివిజన్ కార్యనిర్వహణ రంగంలో పనిచేసింది. ఆమె పనిచేసిన కంపెనీలో ఏవో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఆమె ఉద్యోగంలోంచి తీసేశారు. అన్నింటికంటే తనకి ఏ పని చేయడం ఎక్కువ ఇష్టమో ఆమెకు తెలుసు. అది ఒక సినిమాకి దర్శకత్వం చేయాలి అనే కోరిక. ఇక ఆమె తన కలను నిజం చేసుకునేందుకు కొత్త జీవితానికి ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభించింది. కానీ సరిగ్గా అలాంటి అవకాశాన్ని చేజిక్కించుకుని సినిమా దర్శకురాలిగా పనిలోకి దిగే ముందు ఆమెకి మంచి జీతంతో టెలివిజన్లో కార్యనిర్వాహకురాలుగా ఉద్యోగం ఇస్తామని పిలిచారు. ఆమె ఆ ఉద్యోగంలో చేరింది. అంతే మరుక్షణం చిటికలో ఆమె కలలు కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం మటుమాయమైపోయాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక అసంతృప్తి ఉండిపోతుంది లోపల. అందుకని అలా కాకుండా మన కళలు ఏదైతే ఉన్నాయో అవి నెరవేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే నెరవేర్చుకుంటామో అప్పుడే మన అంతిమ దశలో చాలా హ్యాపీగా, ఆనందంగా ఉండగలుగుతాము. అవన్నీ లోపల ఒక శక్తిలాగా మారిపోతాయని చెప్తున్నారు కదండి. అలా మారకుండా మనము ఫ్రీగా ఉంటామండి. మైకేల్ ఆక్టన్ స్మిత్, నా జీవితం ముగిసిపోయే దశలో ఒక నర్సింగ్ హోమ్లో కూర్చుని నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటూ నేను చేసిన పనులన్నీ ఇంకో రకంగా చేసి ఉంటే బాగుండేది కదా అని అనుకోవడం నాకు ఇష్టం లేదు. అంటే ఎందుకంటే వీళ్ళు జీవితం అయిపోయిన తర్వాత అండి, అయ్యో ఆ టైం ఎందుకు అలా చేశాను కదా, అప్పుడు అలా చేయకుండా ఉంటే బాగుండేది అని మనం అనుకోకూడదంటే ఏది చేసినా. మన కలలన్నీ అందుకే నెరవేర్చుకోండి అని చెప్తున్నారు వీళ్ళంతా. అనస్థేషియా సోర్, మీకు పోయేదేముంది, మీరు ప్రయత్నించి చూడాలి. ఒక పని చేసే సామర్థ్యం మీలో ఉంది అని తెలుసుకోకుండానే జీవితం గడిచిపోతుంది. అది చాలా బాధాకరము. నాకు అది బాధ కలిగించే విషయము. అందుకని మన కళలు ఏవైతే ఉన్నాయో అందరూ ఇవే చెప్తున్నారండి. వాటిని నెరవేర్చుకోండి, వాటి గురించి తర్వాత చింతించొద్దు అని. పాల్ ఆర్ఫలా, నేను విద్యార్థులకి కాలేజీ వదిలేక ఏదైనా వ్యాపారం ప్రారంభించమని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. అలా చేస్తే మీకు జరిగే అతి పెద్ద నష్టం ఏముంటుంది? మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఉంటారు. ఇది అనుభవానికి సంబంధించిన విషయం కాదు. కొంచెం సాహసం చెయ్యాలి. మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలి అంతే. మేస్టిన్ కిప్, చాలా మంది ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళు బాధని అంతగా అనుభవించడం లేదు. ఒక్కసారి బాగా విసిగిపోతే సామాన్యంగా వాళ్ళు ఏదైనా చేస్తారు. లేకపోతే చేసే పని రోతగా ఉన్న, అలసిపోయిన, ఇంకా నా వల్ల కాదు అనే స్థితికి చేరుకున్నప్పుడు వాళ్ళు కొత్త ప్రయత్నాలు మొదలు పెడతారు. కంఫర్ట్ జోన్లో ఉన్నంతసేపు ఎవ్వరూ కొత్త పని చేద్దాము, సాహసం చేద్దామని ఎవరో అనుకోరు. జీవితంలో చాలా ఎదిగిన వాళ్ళు ఏంటంటేనండి, వాళ్ళు చాలా ఛాలెంజింగ్గా ఏదో నేను సాధించాలి, ఏదో జీవితంలో నష్టం వస్తే దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి కదండి. ఎందుకు వచ్చింది ఎదవరిస్క్, జీవితంలో హ్యాపీగా గడిచిపోతుందిగా అని గడిపేస్తూ ఉంటాం మనము. ఎవరైతే బాగా సాధించిన వాళ్ళు ఉంటారోనండి, వాళ్ళంతా ఆ రిస్క్కి ఎదురెళ్ళి అప్పుడు సాధించారు వాళ్ళంతా. పాల్ ఆర్ఫలా, మీరు ఒకవేళ మీకు నచ్చిన ఉద్యోగంలోనో వృత్తిలోనో ఇరుక్కుపోయి ఉంటే మీకు ఇష్టమైన పని చేసేందుకు అందులో స్థిరపడే అవకాశం ఈ మానవ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా మీకు ఉంటుంది. ఎప్పుడైతే మనం చూడండి, ఇష్టం లేకపోయినా సరే కొంతమంది ఏంటంటే ఆ ఉద్యోగాలు ఇష్టం లేకుండా చేస్తూ ఉంటారు. అందులోనే ఇరుక్కుపోయి తిట్టుకుంటూ తిట్టుకుంటూ చేసేవాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటాం మనం.
ఏంటి ఎప్పుడైతే మీరు నిజంగా మీకు ఇష్టమైన పని ఏమైనా ఉందనుకోండి, అందులో మీరు పైకి లేచే అవకాశాలు చాలా ఉంటాయి అని చెప్తున్నారు. మార్పు కోసం ప్రయత్నించే ముందు ఇక నా వల్ల కాదు అనుకునే పరిస్థితి వచ్చేదాకా ఆగకండి. ఇప్పుడే జీవితాన్ని మార్చుకోండి. అంటే ఏంటంటే చివర మనకి చాలా విసుగొచ్చేసి బాబోయ్ ఇంక నేను భరించలేను అనుకునేంత వరకు ఉండకండి. ముందే మారండి. మీరు మార్పు కోసం ఆలోచిస్తుంటే గనక మార్చుకోండి మిమ్మల్ని మీరు. నిజమైన ఆనందము, సంతృప్తి పొందే అర్హత మీకుంది. అంతకన్నా తక్కువైంది ఏదీ మీరు అంగీకరించొద్దు. ఒకవేళ భద్రత అనే అదృశ్య హస్తం మిమ్మల్ని గట్టిగా కట్టి పడేసిందని అనిపించినా, మీకు ఉన్న బాధ్యతల వల్ల మీరు కదలలేని స్థితిలో ఉన్న సమయం మించిపోలేదు. అందుకని ప్రతి ఒక్కళ్ళకేనండి ఆనందంగా, సంతృప్తిగా జీవించే అర్హత ఉంది. ఎందుకంటే మనం భూమి మీదకి వచ్చిందే దానికోసం. ఆనందంగా బ్రతకడం కోసమే వచ్చాము. మనకి ఆనందంగా, సంతృప్తిగా లేదనుకోండి, మీరు దేన్ని ఒప్పుకోకండి. ఎందుకంటే అమ్మో ఇప్పుడు భద్రతగా ఉంది, నేను చాలా బాగున్నాను, ఇప్పుడు ఈ జీవితం బాగుంది అని కట్టుపడేసుకోకండి మిమ్మల్ని మీరు. ఈ బాధ్యతలు మీ అంటే సమయం మించిపోలేదు ఇంకా, కదలండి అని చెప్తున్నారు. ఇంకా అవకాశం ఉందని అనుకోండి. మీ కలలని అనుసరించేందుకు అసంఖ్యాకమైన మార్గాలు ఉన్నాయి. అది మీరు అనుకుంటున్న దానికంటే చాలా సులభము. అంటే మీరు ఏదైతే కల కంటున్నారో దాన్ని మీరు ఖచ్చితంగా సాధించగలరు. ఆ సామర్థ్యం మీకుంది. అది మీరు చాలా కష్టమని ఫీల్ అవుతున్నారేమో, కాదు, మీరు అనుకునే దానికంటే చాలా సులభము. ఎందుకంటే మనం కలగంటున్నామో ఒక విషయం అంటేనండి, దానికి ఆ కళను సాధించే సామర్థ్యం ఉన్నప్పుడే మనకు అలాంటి కళలు వస్తాయి. అందుకని ముందుకు వెళ్ళండి అని వీళ్ళంతా మోటివేట్ చేస్తున్నారు మనల్ని. తర్వాత మీ కళని కనిపెట్టడము. దీని గురించి వీళ్ళందరూ ఏం చెప్తున్నారో చూద్దాం. పీటర్ ఫోయో, మానవ జాతిని అత్యధికంగా వేధించే ప్రశ్న నా జీవితాన్ని నేనేం చేసుకోను. లెయిన్ బీచ్లీ, మీకేం కావాలి? మీ చేతిని గుండెల మీద పెట్టుకుని నాకేం కావాలి అని ప్రశ్నించుకోండి. మొదటగా మీ మనసులోకి వచ్చే సమాధానమే సరైనది. మీ గురించి మీకు ఉన్న అభిప్రాయాలని, నమ్మకాలని వదిలేసేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే మీరు మీ కలలను సాకారం చేసుకోకుండా అడ్డుపడేవి అవే. మిమ్మల్ని ఇంకెవ్వరితోనూ పోల్చుకోవద్దు. ఎందుకంటే మీలో దాగి ఉన్న సంభావ్యత ఈ భూప్రపంచంలో ఇంకెవ్వరిలోనూ లేదు. అందుకని మనం లోపల ఎన్నో అభిప్రాయాలు పెట్టుకుంటాం. నేను ఇది సాధించలేను అని, లేకపోతే కొన్ని నమ్మకాలు ఇలా ఉంటేనే బాగుంది, ఏయో నమ్మకాలు, పనికిరాని నమ్మకాలు అలాంటివి ఉంటాయి కదండి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మన కళలు ఏదైతే పైకి ఎదగాలనో ఇంకేదో కళలు ఉంటాయి కదా, అవి సాకారం అవ్వడానికి ఇవన్నీ అడ్డుపడుతున్నాయి మనకి. అందుకని మీకు ఆ ఛాన్స్ చాలా ఉంది. మీరు మీ కళలు నెరవేర్చుకునే ఛాన్స్ ఉంది. ఈ భూప్రపంచంలో ఎవరికీ లేదు అంత ఛాన్స్ ఉంది మీ దగ్గర. మిమ్మల్ని పరిమితం చేసే ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టండి. అంటే లిమిటెడ్ ఆలోచనలు ఉంటాయి కదండి, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, ఇలాంటి మనసు వెనకాల నుంచి చెప్తూ ఉంటుంది కదా, అలాంటి ఆలోచనలన్నింటినీ పెట్టేయండి. మీకు ఏది సాధ్యమో సాధ్యం కాదో అవి చెప్తూ ఉంటాయి. అన్ని రకాల పనులు చేసేందుకు మీ మనసుని సిద్ధం చేసుకోండి. మీ మనసు మీద ఉన్న అనవసరపు భారాన్ని, జీవితంలో పేరుకుపోయిన పనికిమాలిన బరువుని దించుకోగలిగితే, ఉదయాన్నే కొత్త వ్యక్తుల నిద్ర లేవగలిగితే, మీ మనస్సును ఖాళీ పలకలా ఉంచుకోగలిగితే, మీరు అసాధ్యమో అని నమ్మిన ఎన్నో పనులు ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి జారిపడడం చూస్తారు. అంటే మనం ప్రతిసారి ఏం చేస్తామంటేనండి, లోపల తెలియని భారాలను మోసేస్తా ఉంటాం. మనకే తెలియదు నిజంగా అలాంటి భారాలు మన లోపల ఉన్నాయని. అలా ఎందుకండి, ఎప్పుడైతేనండి అవన్నీ, అందుకే మనం సాక్షిలాగా ప్రతిరోజు గమనించుకుంటూ ఉన్నామనుకోండి, మనం ధ్యానంలో కూర్చున్నా కూడా సాక్షిలా గమనించండి. ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎప్పుడైతే గమనిస్తున్నామో అసలు మన మనసు ఎలాంటి ఆలోచన చేస్తుంది, అంటే భయపడుతుందా, దేనికైనా ముందుకెళ్ళడానికి బాధపడుతుందా, ఎవరి మీదైనా కోపంతో ఉందా, ఇవన్నీ గమనించుకున్నాం అనుకోండి, అప్పుడు అవి మన నుంచి పక్కకి వెళ్ళిపోతాయి. మనం వాటిని ఒక్కసారి అనుభూతి చెందేయాలంటండి. ఏ భావం వస్తే ఆ భావాన్ని అప్పుడు అనుభూతి చెందినప్పుడు అది కరిగిపోతుంది లోపల. లేకపోతే ఏంటంటే అదొక బరువులాగా లోపల ఉండిపోతుందండి. ఎప్పుడైతే మనసును అలా ఖాళీ చేసేసుకుంటామో, ఎలాంటి భావాలు లేకుండా, అప్పుడు మనం ఏదైతే అసాధ్యమో అని నమ్ముతున్నామో అలాంటివన్నీ ఒక్కొక్కటి మన జీవితంలోకి ఆటోమేటిక్గా ప్రవేశిస్తాయంటండి. మనం ప్రతి దాన్ని చేయగలుగుతాము. లెయిన్ బీచ్లీ, జనం తమ లోపలికి కాకుండా బయటికి చూస్తారు, కానీ ఒక్కసారి మీరు మీ లోపలికి చూసుకుంటే తెలుస్తుంది. అందుకని మనం ఎప్పుడు ఎంతసేపు ఏంటంటే బాహ్యంగా చూస్తూ ఉంటాము. అలా కాదు, మనం కళ్ళు మూసుకుని మన అంతరంలోకి ఎప్పుడైతే చూసుకుంటామోనండి, మనం ఏంటి, నిజమైన మనం ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాము. జాన్ పాల్ డిజోరియా, మనకేం కావాలో ప్రతిసారి మనకు తెలియదు, కానీ మనకి ఏం అక్కర్లేదో మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. మీకేం అక్కర్లేదో దాన్ని చేయడము, దాని గురించి ఆలోచించడము మానేయండి. ముందుకు కదలండి. ఇది ఎలా ఉంటుందంటే, రైలు ప్రయాణం బాగా లేకపోతే దిగిపోవడమే. ఆ రైలు దిగకపోతే మీకు ఇంకో రకమైన అనుభవం ఏదీ దొరకదు. దిగారంటే ఆ తర్వాత ఇంకో రకమైన కొత్త అనుభవానికి సిద్ధంగా ఉంటారు. అంటే ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కేసామండి, ఆ ట్రైన్ ఏంటో నచ్చట్లేదు, దిగేస్తే ఇంకో ట్రైన్ ఎక్కొచ్చు, ఇంకో ట్రైన్ ఉంటుంది కదా. కానీ మనం దీని మీద సరే ఏదో ఎక్కేసాం కదా, ఏదో వెళ్ళిపోదాంలే అనుకున్నాం అనుకోండి, ఇంక వేరే అనుభవం ఏది ఉండదు. అలాగే మనం కూడా ఏదైతే మనకు నచ్చలేదో దాని నుంచి పక్కకి వెళ్ళి మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని అందిపుచ్చుకోమంటున్నారు ఆ అవకాశాన్ని. మేస్టిన్ కిప్,
మీకు అమితమైన ఆనందాన్నిచ్చే క్షణాలని ఒక్కసారి చూడండి. కాలం పరిగెత్తుతోందని అనిపించే క్షణాలు, మీలో ఏదో వెలుగు నిండినట్లు అనిపించే క్షణాలు, ఎక్కడి నుంచో స్ఫూర్తి లభిస్తోంది అనిపిస్తున్న క్షణాలు ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ నాకు అన్నింటికంటే ఎక్కువ స్ఫూర్తి లభించింది, ఎక్కడ నాకు నిజంగా ఆనందం దొరికింది, అవి మీ జీవితంలో కేవలం కొన్ని క్షణాలే అయినా సరే. దేని గురించి మీరు కలలు కంటున్నారో చూపించే ద్వారం అదే. ప్రతి నిమిషం ఎరుగుతూ ఎప్పుడైతే ఉంటామో మన జీవితం ఎక్కడ ఆనందపడుతున్నాం, మనము ఎక్కడ మనకి స్ఫూర్తినిస్తుంది అనేది మనకు అర్థమవుతుందంటండి. ఎప్పుడైతే అర్థమవుతుందో మనం కలలకు అనే ద్వారం అదే. మనకు తెలియదు, అసలు మనకి ఏం కావాలో మనకే స్పష్టంగా తెలియదండి. అసలు తెలిస్తేనే కదా ఏం చేయాలి అనేది అర్థమవుతుంది. తెలియాలంటే ఏం చేయాలి? నిరంతరము మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. మనల్ని మనం గమనించుకోకుండా ఏం చేస్తామంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ జీవితం ఇలా ఉంది, అవన్నీ ఎప్పుడైతే మానేస్తామోనండి, మనం భూమి మీదకి వచ్చిందే ఏంటంటే మనల్ని మనం గమనించుకుని అసలైన మనం ఏంటి అని తెలుసుకోవడానికే, నేను అంటే ఏంటి అని తెలుసుకోవడానికే వచ్చాం మనము. ఎప్పుడైతే దాన్ని పూర్తి చేసుకుంటామోనండి అంతిమ లక్ష్యానికి మనం చేరుకుంటాం. ఆ మోక్ష మార్గాన్ని చేరుకోవడం అంటే ఏంటంటే ఇవన్నీ తెలుసుకోవడమే. నేను ఎందుకు వచ్చాను అని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, దాన్ని తెలుసుకు ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఆ మార్గానికి దగ్గరగా చేరుకుంటామండి. జీఎం రావు కొంతమందికి తమ భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టిన తక్షణము తమకున్న పెద్ద కళ ఏమిటో తడుతుంది. మీరు ఏదైనా చేయగలిగితే ఏం చేస్తారు? డబ్బు అనేది పరిగణనలోకి అస్సలు తీసుకోవాల్సిన అవసరమే లేకపోతే, విజయం తప్పకుండా లభిస్తుందని హామీ దొరికితే మీరేం చేస్తారు? మీరు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, లేకపోతే మీ లక్ష్యం గురించి ప్రశ్నించినప్పుడు ఈ విశ్వమే మీకు సమాధానాన్ని అందిస్తుంది. ఆ సమాధానం మీ చేతన నుంచి రాదు. అలా అయినట్లయితే మీకు అది ముందే తెలుస్తుంది. అది విశ్వజనీనమైన మనసు నుంచి వస్తుంది. అంటే ఎప్పుడైతే రండి మనం దాని గురించి ఆలోచించామనుకోండి, ఆటోమేటిక్గా ఆ యూనివర్స్ నుంచే మనకు సమాధానం వస్తుందంటండి. అది మన లోపల ఉన్న మనసు నుంచి రాదు, యూనివర్సల్ మైండ్ నుంచి వస్తుందంట ఆన్సర్ మనకి. మనం నిజంగా దాని మీద ఫోకస్ చేసి నేను ఎందుకు వచ్చాను, ఏంటి నా పర్పస్ అనేదాన్ని మనం గమనిస్తాము. ఎప్పుడైతే అడుగుతామో మనకి ఆ యూనివర్స్ నుంచి ఆన్సర్ వస్తుందంటండి. మనం చేయాల్సిన పని ఏంటో మనకు తెలుస్తుందంట. లేయిన్ బీచ్లీ మనలో చాలా మంది మన కళలేమిటో లక్ష్యం ఏమిటో తెలియకుండానే బతికేస్తూ ఉంటాము. ఎందుకంటే మనం దాని గురించి ప్రశ్నించుకునేందుకు తీరిక చేసుకోలేదు. అందరూ తమకు అన్నింటికంటే ఇష్టమైన దాని గురించి ఆలోచించుకునేందుకు తీరిక చేసుకోవాలి. మీరు అలా చేయనట్లయితే మీరు చుక్కాని లేని నావలాంటి వారే. అందుకని మనం ఏంటంటే ప్రతిరోజు మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకోవాలండి. కేటాయించుకుని నేను ఏం చేస్తున్నాను, ఏం చేయాలి అనేది పరిశీలించుకుంటూ ఉండాలి ప్రతిసారి. మీరు ఏదైనా ప్రశ్నించే ముందు మనసుని ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా ఉంచుకోండి. ఆ తర్వాత ప్రశ్నించుకోండి. ఉదాహరణకి నా జీవిత లక్ష్యం ఏంటి, లేకపోతే నేను చేయాల్సింది ఏంటి, లేకపోతే నేను అసలు ఈ లోకంలో ఎందుకున్నాను, ఈ ప్రశ్నలకు ఆలోచించి జవాబు చెప్పేందుకు ప్రయత్నించకండి. దాన్ని అలా గాలిలో వదిలేయండి. అంటే ఈ ప్రశ్నలు వేసుకుని మన లోపల మన మైండ్ని అడగట్లా, మనం ఇది యూనివర్స్ని అడుగుతున్నాము. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఎప్పుడైతే వేసుకుంటామోనండి అప్పుడు ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉండమంటున్నారు. ఇవి వేసుకుని నేను అసలు ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, నా ధ్యేయం ఏంటి, నేనేం చేయాలి ఇక్కడ అని ప్రశ్నించుకుని అంటే ఒక్కసారి మౌనంగా ఉండమంటున్నారు. అప్పుడు మీ మనసులో లేచే ఆలోచనల మీద ధ్యాస ఉంచండి. అప్పుడు ఆ తర్వాత ఆ రోజు ఏ పని చెయ్యమని మీకు అంతఃప్రేరణ లభిస్తుందో గమనించండి. జవాబు మెరుపులా మీ మనసులో మెరుస్తుంది. ఒక్కొక్కసారి చూడండి మనకు తెలీదు, ఆ థాట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. చాలాసార్లు మీ దృష్టి పూర్తిగా ఇంకొక వైపు కేంద్రీకరించి ఉన్నప్పుడు ఒకసారి జవాబు తట్టాక మళ్ళీ రెండోసారి జవాబు కోసం వెతకొద్దు. దానికి బదులు మీకు తట్టిన జవాబు వైపు ఒక చిన్న అడుగు ఎలా వేయాలా అని ఆలోచించండి. ఎప్పుడైతే ఆ మెరుపులో ఒక ఆలోచన వచ్చింది కదండి, దాన్ని ఇంకో రకంగా ఆలోచించాలని ప్రయత్నించొద్దు. ఎందుకంటే అప్పుడు మనసు వచ్చేస్తుంది, మళ్ళీ ఆ యూనివర్స్ నుంచి వచ్చింది మనకి మనం ఏం చేయాలా అనేది. అందుకని రెండోసారి ఇంక మళ్ళీ వెతికేమనుకోండి మన మనసు నుంచి వస్తుంది కాబట్టి రెండోసారి వెతకకుండా ఏం చేయాలంటే మనము దానివైపు ఏదైతే మనకు ఫస్ట్ మెరుపులో ఒక ఆలోచన వచ్చిందో దానివైపు ఎలా అడుగు వేయాలా అని ఆలోచించాలి. లేయర్డ్ హామిల్టన్ అసలు సంగతి మీ మనసు చెప్పేది వినాలి. మనసు లోతుల్లోకి వెళ్ళండి. నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉండండి. అడవిలోకో సముద్రం లోపలికో వెళ్ళండి. మీ మనసు గొంతు వినపడే చోటకి వెళ్ళండి. అంటే నిశ్శబ్దంగా, అంత నిశ్శబ్దంలోకి వెళ్ళిపోవాలండి. ఎప్పుడైతే కళ్ళు మూసుకునే ఆలోచన లేకుండా ఉన్నామనుకోండి ఆ నిశ్శబ్దానికి చేరుకుంటాం మనము. ఆ స్థితిని ప్రాక్టీస్ చేస్తే ఏంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి అనుకుంటాం మనం. అలా ఆలోచనలు కూడా గమనించండి అంతే. అంటే ఆలోచనలతో పాటు వెళ్ళిపోకుండా ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామోనండి ఆ నిశ్శబ్దానికి చేరుకుంటాం మనము. మీ సుప్త చేతన స్వయంగా మీకు చెప్తుంది ఆ సామర్థ్యం మీకులో ఉంది. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి అనంతమైన శక్తి ఉంది, చాలాసార్లు చెప్పుకుంటున్నాం. అందుకని ఆ సామర్థ్యం ప్రతి ఒక్కళ్ళకే ఉందండి. అసలు అది మీలో ఎప్పటి నుంచో ఉంది. దాన్ని మీరు మరీ లోతుగా లోపల ఎక్కడో దాచిపెట్టేశారు. కానీ ఏం చేస్తున్నామంటే మనం దాన్ని వాడుకోవట్లేదు, లోపల ఎక్కడో దాచిపెట్టేశాము. అందుకని కళ్ళు మూసుకుని ఆ నిశ్శబ్దంలోకి వెళ్ళి దాన్ని అడిగితేనండి మనకు సమాధానాలు వస్తాయి. జాన్ పాల్ డిజోరియా కాలక్రమేణా మీరు విశ్వం ముందు మనసు విప్పి నిలబడితే అది మీ దగ్గరికి వస్తుంది.
సారా బ్లేక్లీ అనే ఒక ఆమె తనకి లక్షల డాలర్లు సంపాదించి పెట్టే వ్యాపారం కావాలి అనే విషయం తెలుసుకుంది. ఆమెకు తెలిసింది అదొక్కటే. అందుకని సారా $1,00,000 సంపాదించి పెట్టే ఉపాయం ఏమిటి అని అడిగింది. ఒకసారి దుస్తులు తొడుక్కునే సమయంలో ఆమెకి ఒక సమస్య ఎదురైంది. అప్పుడు హఠాత్తుగా మహిళల లోదుస్తులకి సంబంధించిన ఒక అద్భుతమైన ఆలోచన సారాకి తట్టింది. ఆ ఆలోచనే స్పాంక్స్ గా రూపొందింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అది కోట్ల విలువ చేసే మేజోళ్లు లాంటి అల్లిక చేసిన వస్తువులు అమ్మే కంపెనీ. అంటే ఒక ఆలోచన ద్వారా ఎప్పుడైతేనండి ఆవిడ అనుకుందంటే $1,00,000 సంపాదించి పెట్టేది కావాలి అని అనుకుందంటే, అనుకునేసరికి ఎప్పుడైతే దాన్ని మనం స్ట్రాంగ్ గా అనుకుంటామోనండి, ఒక కోరికైనా ఏదైనా ఒక సంకల్పం కానీ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా అనుకుంటామో ఆటోమేటిక్ గా దానికి సంబంధించినవన్నీ మన దగ్గరికి వస్తాయి అంటారు కదా. అలా ఆవిడకి కూడా ఒక ఆలోచన వచ్చిందంట. ఆ ఆలోచనతో తర్వాత ఆవిడ కోట్ల విలువ చేసే కంపెనీని స్థాపించగలిగింది. పీటర్ బర్వాష్ ఇంకొక మార్గం నిజమైన పారిశ్రామికుడి మార్గాన వెళ్ళటం. అంటే ఈ వర్తమాన సమయంలో ప్రపంచానికి అవసరమైనది, ప్రపంచం కోరుకునేది ఏమిటి అని అడగడము. ఈయన ఏంటంటే బిజినెస్ పరంగా చెప్తున్నారు. ప్రపంచాన్ని అందరికీ అవసరమైంది మనం చేసామంటే అది మనం సక్సెస్ అవుతారు కదండి బిజినెస్ లో, అలా చెప్పారు ఈయన. మేస్టిన్ కిప్ జనానికి ఉన్న ఒక సమస్యని కానీ ప్రశ్నని కానీ నేను ఎలా పరిష్కరించగలుగుతాను, అలా ప్రశ్నించుకోవడం, మీరు అత్యధికంగా ఆకాంక్షించే విషయానికి దానికి సంబంధం ఉందా లేదా అని తెలుసుకోవడము విజయానికి కీలకమైనది. ఆధ్యాత్మికంగా, భావాత్మకంగా, ఆర్థికంగా కూడా అదే మిమ్మల్ని సూటిగా విజయం వైపుకు తీసుకెళ్తుంది. ఒక సమస్యని ఎలా పరిష్కరించుకోగలుగుతాను అని ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆ సమస్యకి ఆన్సర్ దొరుకుతుంది కదండి. అందుకని అలా ప్రశ్నించుకోమని చెప్తున్నారు. అదే విజయం వైపుకి తీసుకెళ్తుంది. పాల్ ఆర్ఫలా కిన్కోస్ ఒక ప్రశ్నతో ప్రారంభమైంది. ఒకవేళ మీరు ప్రశ్నించడం మానేస్తే మళ్ళీ మొదలు పెట్టండి. కిన్కోస్ ని సృష్టించిన పాల్ ఆర్ఫలా లాగా, స్పాంక్స్ ని సృష్టించిన సారా బ్లేక్లీ లాగా పారిశ్రామికవేత్త కాదలుచుకున్న వాళ్ళు ప్రశ్నిస్తారు. ఆ విధంగానే వాళ్ళకి సరైన సమయానికి సరైన ఆలోచనలు తడతాయి. అంటే నేనేం చేయాలి అని ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మన లోపల నుంచి మనకే వస్తుందా ఆ ఏం చేయాలి అనే దానికి ఒక ఆన్సర్. అందుకని వీళ్ళంతా ప్రశ్నలు వేసుకున్నారండి. వేసుకునేసరికి ఒక థాట్ రూపంలో, అందుకే మన ఆలోచనలు ఎందుకు గమనించమంటారంటే చాలా సార్లు అండి మనకు చాలా అవసరమైన ఆలోచనలు మన లోపల వస్తూ ఉంటాయి. కానీ మనం ఏంటంటే పట్టించుకోకుండా అలా ఏదో గడిపేస్తామనుకోండి, ఆలోచనలు అలా పట్టించుకోలేదనుకోండి, ఎరుకుతో ఉండేదానికి అంటే మళ్ళీ ఇంకొకసారి అండి ఎరుక ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఒక్కొక్కసారి చాలా మనకు అవసరమైన ఆలోచనలు మన లోపల నుంచి వస్తూ ఉంటాయి. ఎరుగుతూ ఉన్నామనుకోండి వాటిని పట్టుకోగలుగుతాం మనము. వీళ్ళంతా ఏంటి ఆ ఆలోచనతోనే వీళ్ళు ఆ వ్యాపారాలు స్థాపించి కోట్లు సంపాదించారని చెప్తుంది. ఈవిడ కూడా అలాగే కోట్ల టర్న్ ఓవర్కి చేరుకున్నారని చెప్పారు కదా. వాళ్ళు ఏంటంటే సరైన సమయానికి సరైన ఆలోచనలు తడతాయి. ఎప్పుడైతే మనం ఇది చెయ్యాలి అని ఒక నమ్మకంతో ఒక ప్రశ్న వేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ టైంకి సరైన ఆలోచన మనకే తడుతుంది. ఈ ప్రపంచానికి కావాల్సింది అచ్చంగా అదే. ఊరికే ఒక ప్రశ్న అడిగేసరికి వాళ్ళకి ఆలోచన అందుతుంది. ఒక ప్రశ్న అడుగుతున్నా నేనేం చేయాలని అడిగేసరికి ఆటోమేటిక్గా వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన నుంచి వాళ్ళు బ్రహ్మాండమైన విజయాన్ని సాధించే కంపెనీలని సృష్టిస్తారు. ఎప్పుడైనా మీరు ఏమైనా అడగాలనుకుంటే మీకు అవసరమైన సమాచారం గురించి అడగండి. కొత్త ఆలోచనల కోసం అడగండి. పరిష్కారాలు లేదా ఎలాంటి నిర్ణయాలకి బద్దులై ఉండాలో అడగండి. సార్వజనీనమైన మనసు నుంచి మీకు సమాధానం అందుతుంది. ఎప్పుడైతే మనం అడుగుతామోనండి, ఖచ్చితంగా ఆ యూనివర్సల్ మైండ్ నుంచి మనకి ఆ సమాధానం అనేది మనకు అందుతుంది. అది మీ మనసులో తడుక్కుని మెరుస్తుంది. అంటే ఒక ఆలోచనలాగా రావచ్చు, లేకపోతే ఒక మెసేజ్ ఎలా వస్తుందో, ఒక టీవీ చూస్తున్నాం అనుకోండి, కింద స్క్రోలింగ్ వస్తుంది కదా, అలా రావచ్చు. రకరకాలుగానండి. ఒక పేపర్ చదువుతుంటే ఏదో న్యూస్ కనిపిస్తూ ఉండొచ్చు, లేకపోతే మన పని వాళ్ళు పాల వాళ్ళు ఎవరు వచ్చారనుకోండి వాళ్ళ నోటుతో రావచ్చు. ప్రతిదీ ఎరుకుతూ ఉన్నామనుకోండి, గమనిస్తూ ఉన్నామనుకోండి, అది మనకి సంకేతాలు యూనివర్స్ అలా ఇస్తూ ఉంటుందండి. సాధారణంగా ఆలోచన లోపల రావచ్చు, ఇలా కూడా వస్తాయి మనకి సంకేతాలు, మనం ఏం చేయాలి అనేది మన సందేశాలు ఇలా ఇస్తూ ఉంటారు మనకి. అందుకని గమనిస్తూ ఉండాలి అన్నిటినీ. నమ్మశక్యం కాని వనరుల సాయంతో లాభం పొందేందుకు మీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోండి. పీటర్ బర్వాష్ దిశని తెలుసుకునేందుకు ఒక మార్గము. 2 కాగితం ముక్కలు తీసుకోండి. ఒక ముక్క మీద మీరు ఏ పని బాగా చేయగలరో దాన్ని రాయండి. రెండో దాని మీద జీవితంలో మీరు ఏ పని చేయాలి అనుకుంటున్నారో దాన్ని రాయండి. ఆ తర్వాత ఆ 2 కాగితం ముక్కల్ని పోల్చి చూసి రెండింటిలోనూ మీరు రాసింది ఒకటేనా కాదా అని చూసుకోండి. అంటే మీరు కరెక్ట్గా వెళ్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి రెండింటి మీద రాయమని చెప్తున్నారు. రాస్తే అప్పుడు అర్థమవుతుంది మీకు మీరు వెళ్ళేదారు కరెక్టా లేదా అనేది అర్థమవుతుంది అని. మేస్టిన్ కిప్ ఆ ప్రయాణం చేస్తున్న వాళ్ళని కానీ, మీరు ప్రయాణం చేయాలనుకున్న మార్గాన్న వెనక్కి వస్తున్న వాళ్ళని కానీ వెతికి కనిపెట్టండి. అంటే మీరు ఏం ప్రయాణం చేయాలనుకుంటున్నారు, ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నారు, దాన్ని ఆ దారిలో వెళ్ళిన వాళ్ళని, లేకపోతే అటు వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చేస్తారు కదా, వాళ్ళనే గమనించమంటున్నారు. గమనించి మీరు ప్రయాణం ఎలా చేశారో అని అడగండి. మీరు చేయాలనుకున్న పనులు చేస్తున్న వాళ్ళు
సృష్టించిన వాతావరణంలోకి వెళ్ళండి. మీకు స్ఫూర్తినిచ్చే సమాచారాన్ని కోకొల్లలుగా రాబట్టుకోండి. అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలనుకుంటున్నాము, ఇప్పుడు ధ్యానమే చేయాలనుకుంటున్నాము. నిజంగా దాని మీద ఆసక్తి ఉందనుకోండి, ధ్యానం గురించి మనం అంత ఇంటర్నెట్లో బోల్డంత సమాచారం ఉంది ఈరోజు. అందరూ చెప్పింది విన్నాం అనుకోండి, అంటే మనం ఏది కావాలన్నా సరే దానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పుడైతే పూర్తిగా తెలుసుకుంటామోనండి, అప్పుడు పూర్తిగా మనం దాన్ని ఇంకా బాగా చేయగలుగుతాము. అవి పుస్తకాలైనా, డివిడీలైనా, సీడీలైనా సరే. ఎందుకంటే మీరు ఆ పని చేస్తున్నప్పుడు మీ ఆలోచనలు ఈ ప్రపంచంలోని అతి గొప్ప వ్యక్తులు అందించే ఆలోచనలని అందుకుంటున్నాయి. లెయిన్ బీచ్లీ, మీకు స్పష్టత ఉండాలి, అదే మీకు శక్తిని అందిస్తుంది. మీకు కావాల్సింది ఏంటో తెలుసుకునేందుకు సమయం తీసుకోండి. ఆ తర్వాత దాని వైపు మీరు మొదటి అడుగు వేస్తారు. అదే మీకు ఏం కావాలో తెలియకపోతే జీవితం తనిష్టం వచ్చినట్టు మిమ్మల్ని ఆడిస్తుంది. నేను అలా జీవితం చెప్పు చేతల్లో ఉంటూ ఎప్పుడూ బతకలేదని చెప్తున్నారు ఈయన. అందుకని ఏంటంటే, ఎప్పుడైతే మీకు సమయం తీసుకుని ఆలోచించుకోండి, నేను చేయాల్సింది ఏంటి అనేది ఎప్పుడు తీసుకుంటారో అప్పుడు ఆ దిశగా వెళ్తారు మీరు. అలా కాకుండా పట్టించుకోలేదనుకోండి, ఎలా పడితే జీవితం అది తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. జాన్ పాల్ డిజోరియా, మీరు దేన్ని గురించో కలలు కంటూ ఉన్నా ఏమీ జరగకపోతే మీరు సాధించదలుచుకుంది ఏంటో రాసి మీ ఎదురుగా పెట్టుకోండి. ఉదయం నిద్ర లేవగానే అది మీకు కనిపించే చోట దాన్ని పెట్టండి. ఏదో ఒక రకంగా మీ దృష్టి దాని మీద ఉంచగలిగితే మీ మనసు మిమ్మల్ని ఆ దిశగా నడిపిస్తుంది. మనసు దేని గురించి ఆలోచించగలదో, దేన్ని నమ్మగలదో దాన్ని సాధిస్తుంది. మీ మనసులో ఏదైనా ఆలోచన ఎంత ఎక్కువగా ఉంటే అది జరిగే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. మనం ఏది సాధించాలనుకున్నామో నుండి దాని మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో ఖచ్చితంగా దాన్ని సాధించగలుగుతాము. దానికి కావాల్సిన అవకాశాలన్నీ మన దగ్గరకు వస్తాయి. అందుకని దాని మీదే ఫోకస్ చేయాలి మనం, ఏది కావాలంటే దాని మీద. పీట్ కారోల్, ఇది అర్థం చేసుకోలేనంత క్లిష్టమైంది ఏమీ కాదు. నాకు అర్థమైంది ఏంటంటే, మీకు కావాల్సింది ఫలానా, మీరు సాధించాలి అనుకున్నది ఫలానా అని మనసు పెట్టి ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే అది సాధ్యమే అని. మనం ఊహించి చూడగలిగిందే ఈ విశ్వంలోని శక్తులన్నింటినీ కదిలించడం మొదలుపెట్టి మనకు అవసరమైన దాన్ని సృష్టించుకునేందుకు సాయం చేస్తుంది. అంటే ఎప్పుడైతే మనకి ఏదో కావాలనుకున్నాం అనుకోండి, దాన్ని ఊహించి దాన్ని చూడగలగాలి మనం. ఎలాగా కళ్ళు మూసుకుని ఒక్కసారి ఇలా అవ్వాలనుకుంటున్నాను అని ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది సాధించేసినట్లు ఎప్పుడైతే ఊహించుకుని దాన్ని చూడగలుగుతామో అప్పుడు మొత్తం శక్తులన్నీ, యూనివర్స్ లో ఉన్న శక్తి అంతా ఏమవుతుంది, దాని మీద కేంద్రీకృతమయ్యి దానికి కావాల్సిన వనరులన్నీ మన దగ్గరికి వస్తాయండి. ఆ పరిస్థితులు, సంఘటనలు, వ్యక్తులు అందరూ మన దగ్గరికి వచ్చి మనం ఆ సృష్టించుకునేంత వరకు అది మన జీవితంలోకి వచ్చేంత వరకు మనకు సాయం చేస్తూ ఉంటుందండి. మనకు కావాల్సింది ఏదో మనం అంత స్ట్రాంగ్ గా ఊహించుకోగలగాలి మనకు కావాల్సిన దాన్ని. మీకున్న కళలు ఏమిటో మీకు ఇంకా తెలియకపోయినా ఈ క్షణాన మీరు ఒక పని చేస్తే మీ కళ మీ ముందు ప్రత్యక్షమవుతుంది. మీరు ప్రస్తుతం చేస్తున్న పనిని వీలైనంత బాగా చేయండి. చివరికి మీరు కోరుకునే పని ఇది కాదు అని మీకు తెలిసినప్పటికీ ప్రస్తుతం చేతిలో ఉన్న పని మీద పూర్తి ధ్యాస ఉంచండి. అలా చేయడం వల్ల మీరు చేసే పని కంటే మీరు మెరుగ్గా తయారవుతారు. కాలక్రమేణా మీ కళలకి అనుకూలంగా మిమ్మల్ని రూపొందించేందుకు, ఆ మార్గాన మిమ్మల్ని నడిపించేందుకు ద్వారాలు తెరుచుకుంటాయి. అంటే ఇప్పుడు నిజంగా ఒక పని చేస్తున్నారు, ఆ పని అసలు నచ్చట్లేదు, అయినా సరే దాని మీద పూర్తి ధ్యాస పెట్టి చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంట, నిజంగా అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో ఇంకా మెరుగ్గా అవుతాము. అయిన తర్వాత మనం ఏదైతే చేయాలో పని, ఆ పని వైపు లాగబడతామంటండి. అందుకని ప్రతిదానికి చూడండి, ఏ పని చేస్తే ఆ పనిని దాని మీద ధ్యాస. అదే కదా ధ్యానం అంటే ఏంటంటే, ఏ పని చేస్తే ఆ పని మీద ధ్యాస. ఎప్పుడైతే ధ్యాస పెట్టి చేస్తామో మనకు కావాల్సిన పనిలోకి ఆటోమేటిక్గా మనం తీసుకెళ్ళగలుగుతాము. మనకు నచ్చిన పనికి మనం తీసుకెళ్ళగలుగుతాము. అందుకే మన జీవితంలోకి ఏదొచ్చినా సరే తిట్టుకోకుండా ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి అని చెప్పేది. లేయర్డ్ హామిల్టన్, మా అమ్మ నాకు చిన్నతనం నుంచి ఒక జీవిత విలువ నూరు పోసింది. ఏదైనా పని చేసేటప్పుడు అది ఎలాంటిదైనా సరే దాన్ని నీకు వీలైనంత సమర్థంగా చెయ్యి. వీధులు ఓడవడమే నువ్వు చేసే పని అయితే వాటిని వీలైనంత శుభ్రంగా ఓడ్చడం నేర్చుకో అని చెప్పారంట ఈవిడ. అంటే ఏ పని చేసినా సరే అందులో ద బెస్ట్ అనిపించుకునే అంత అలా చేయమని చెప్పిందంట ఆవిడ. జాన్ పాల్ డిజోరియా, నా దృష్టిలో విజయం అంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని కాదు, మీరు చేసే పనిని ఎంత బాగా చేస్తున్నారు అనేది. మీరు ఒక భవనం కాపలాదారైనా, వ్యాపారవేత్త అయినా, లేక విమానం నడిపే వ్యక్తి అయినా, మీరు చేసే పని ఏంటి, దాన్ని ఎంత బాగా చేస్తున్నారు అనేదే మీరు ఎంత సాఫల్యం సాధిస్తారు అనేది నిర్ధారిస్తుంది. పెద్ద కళలు, చిన్న కళలు. అనస్థేషియా సోర్, చిన్న కళల కంటే వచ్చిన నష్టమేమీ లేదు. తమ జీవితంలో ఉన్నదంతా పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్న వాళ్లే పెద్ద కళలు కంటారు. చిన్న కళలు అనేవి కూడా ఉంటాయి, పెద్ద కళలు ఉంటాయి, ఇంకా వెర్రి కళలు కూడా లేకపోలేదు. అలా పిచ్చిగా ప్రవర్తించేందుకు ఒక రకమైన ధోరణి ఉండాలి. మైకేల్ ఆక్టన్ స్మిత్, ఎక్కువ మందికి జీవితంలో పెద్ద కళలు అనేవి ఏమీ ఉండవు. వాళ్ళలో అంత ఆత్మవిశ్వాసం ఉండదు.
అలాంటి సాహస కృత్యాలన్నీ ఇంకెవరో చేస్తారని అనుకుంటారు వాళ్ళు. కానీ పెద్ద కళలు ఉండడం అవసరము. దానివల్ల జీవితంలో ఉత్సాహం పెరుగుతుంది. మీకు పెద్ద కళలు లేనట్లయితే పెద్ద కళలని సాకారం చేసుకోవడం సాధ్యం కాదు. అంటే పెద్ద కళలు అంటే ఏంటి, అందరూ భయపడతారు ఎక్కువ మంది. 90% ఎందుకు వచ్చిందా రిస్క్ అలా అనుకుంటారు కదండి. కానీ ప్రతి ఒక్కరికి కంపల్సరీగా ఉండాలి. ఎప్పుడైతే ఆ కళలు కంటామో అప్పుడే ఆ సాహస కార్యాలు చేయగలుగుతాము. ఎప్పుడైతే చేయగలుగుతామో మన మీద మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకని ఈ పెద్ద కళలు కనండి. లేకపోతే అసలు కళలు కనలేదు అనుకోండి, అసలు మీరు ఆ సాకారం చేసుకోవడం ఎలా సాధ్యం అవుతుంది? ఇంకా అసలు ముందు నేను అసలు చేస్తానని అనుకోకుండా కళ సాధ్యం కాదు కదా. అనస్థేషియా సోర్, జనానికి తాము ఏదైనా పొందాలంటే ఎంత ఇవ్వాలో తెలిసి ఉండాలి. జీవితంలో ప్రతిదీ బ్యాంకులోని ఖాతా లాంటిది. అందులో ఎంత వేస్తారో అంతే బయటికి తీయగలుగుతారు. కొంచెం వేసి ఎక్కువ రాబట్టుకోవాలని ప్రయత్నించకండి, అలా జరగడం కల్లా. అందుకని ఏం చెప్తున్నారు చూడండి, ఇది బాగా ఇంపార్టెంట్ మనకి. మనం ఎవరికైనా మనకి ఏదైనా సాధించాలనుకోండి, అది పక్కన వాళ్ళకి సాయం చేయాలి. మనం ఏదైనా కావాలి మనకి అనుకుంటే మనం పక్కన వాళ్ళకి ఇవ్వాలి. నాకు ఇప్పుడు ఒక జాబ్ కావాలనుకున్నాను అనుకోండి, పక్కన ఎవరికోనంటే ఆ జాబ్ రావడానికి మనం సహాయం చేసామనుకోండి, అప్పుడు మనకి జాబ్ వస్తుంది అంటండి. మన పిల్లలు పెళ్లి సంబంధాలు అవి చూస్తున్నాం అనుకోండి, పక్కన పిల్లలు ఎవరికైనా కూడా అంటండి పెళ్లి సంబంధాలు వీళ్ళు మంచి మంచి సంబంధం రావాలి అంటేనంట యూనివర్స్ అంట మన కోసం మనం అడిగే కంటే కూడా పక్కన వాళ్ళ కోరిక తీర్చమని అడిగామనుకోండి, అప్పుడంట యూనివర్స్ ఇంకా ఇష్టపడి అంట మనల్ని మన కోరిక చాలా మంచిగా తీరుస్తుంది అంటది. అందుకని ఎప్పుడు ఏంటంటే పక్కన వాళ్ళు మంచి ఎప్పుడైతే కోరుకుంటామోనండి, యూనివర్స్ మనకి దానికి రెట్టింపు ఫలితాన్ని ఇస్తే మనకి మన జీవితంలోకి తీసుకొస్తుంది అది. ఎవరైనా ఒక పెద్ద కళతో మొదలు పెట్టవచ్చు, కానీ ఇంకొకరు చిన్న కళతో ప్రారంభించిన తర్వాత వాళ్ళు ఊహించని విధంగా అది పెద్దది కావచ్చు. జీవితంలో కొంతమంది చూడండి చిన్నగా అనుకుంటారు, ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాము, ఏదైనా సరే చిన్నగా ఏదో చేద్దామని స్టార్ట్ చేస్తారు, కానీ అనుకోకుండా అది సక్సెస్ అయ్యి చాలా పెద్దది అయిపోవచ్చు కొంతమందికి. జీవితంలో ఏ క్షణంలో దేన్ని నిర్వహించగలమో అటువంటి కళనే కనమని మనకది పిలుపునిస్తుంది. జిఎం రావు, చిన్న కళలు ఒక పజిల్లో విడివిడి ముక్కల్లాగా ఒక పెద్ద కళని రూపొందిస్తాయి. అసలు మొదట్లో కళలు కనడమే కష్టము, కానీ ఒకటి గుర్తుంచుకోవడం ముఖ్యము. గాంధీ మహాత్ముడు తన పనిని పెద్ద కళతో ప్రారంభించలేదు. ఆయన చేయదలుచుకున్న దాన్ని కొద్ది కొద్దిగా ముందుకు నెడుతూ పోయాడు, అంతే. చివరికి అతిపెద్ద ఫలితం దక్కింది. మీ కళని తెలుసుకుని దాన్ని నిజం చేసుకున్నప్పుడు మీ జీవితంలో మీకున్న మిగతా చిన్న చిన్న కళలు కూడా నిజమవుతాయి. ఇది 20వ పడిలో ఉండగా నాకు వేరే దేశంలో బతకాలి అనే కళ ఒకటి ఉండేది. నాకు పరిచయం లేని ఏదైనా దేశంలో ఉండడం అనే సవాలును ఎదుర్కోవాలని, ఆ సాహస కార్యం చేయాలని ఉండేది. నాకు తెలిసిన సంస్కృతి కాకుండా వేరే సంస్కృతిని పరిచయం చేసుకోవాలని, అది నాకు చాలా ఉత్తేజాన్ని కలిగిస్తుందని అనుకునేదాన్ని. ద సీక్రెట్ అంటే రహస్యం అనే నా కళ నిజమైన తర్వాత నేను చేసే పని నన్ను ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు తీసుకుపోయింది. అలా నేను పక్కకు పెట్టేసిన ఒక కళ నా పెద్ద కళతో పాటు ఒకే సమయంలో నిజమైంది. అంటే చూడండి, ఒక చిన్న చిన్న కళలు ఉన్నాయి కూడా, ఒక పెద్ద కళను నెరవేర్చుకునే టైంలో చిన్న కళలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీరిపోతాయి అని చెప్తున్నారు ఈవిడ. కళలు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. ఒకసారి ఒక కళ వచ్చిందంటే దాని వెంబడే మిగతావన్నీ కూడా వస్తాయి. మీకు మీ కళ దొరికినా లేక అదేమిటో మీకు తెలియకపోయినా ఒక చిన్న సలహాని మీరు పాటిస్తే అది తప్పకుండా మిమ్మల్ని మీ కళ దగ్గరికి తీసుకెళ్తుంది. మీలోని పరమానందాన్ని అనుసరించండి. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ గౌరవం పొందిన పురాణ శాస్త్రవేత్తల్లో జోసెఫ్ కాంబెల్ కూడా ఒకరు. ఆయన తన సూక్ష్మ బుద్ధితో చెప్పిన బోధనలు మన జీవితాలకి చాలా సరళమైనవి, అదే సమయంలో లోతైనవి అయిన సందేశాన్ని అందించాయి. మీలోని పరమానందాన్ని అనుసరించండి అని చెప్పారంట ఆయన. ఈ 3 పదాలే మీ జీవితానికి దిక్సూచి. ప్రతి క్షణము మీకు అవి దిశానిర్దేశం చేస్తూ ఉంటాయి. మీకు ఎంతో ఇష్టమైన పనిని చేసేటప్పుడు మీకు కలిగే ఆనందాన్నే పరమానందం అంటారు. దానిని మీ కలలకి దానికి లంకె ఉంటుంది. అందుచేత పరమానందాన్ని కలిగించే పని మీరు చేసినప్పుడు మీకు మీ కలలు కూడా లభ్యమవుతాయి. ఈ లోకంలో ఉన్నందుకు మీరు జీవితాన్ని సార్థకం చేసుకున్న వారు అవుతారు. మనకి ఇష్టమైన పని చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కదండి. అలా చేసినప్పుడు మన కళలు ఏంటో కూడా మనకు తెలుస్తాయంట. అప్పుడు మన జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాం. మన కళలన్నీ తీరిపోయి అనుకోండి, సార్థకం చేసుకుంటాం కదా. నిక్ వుడ్మ్యాన్ కి తను ఒక వ్యాపారవేత్త అవ్వాలని ఉందని తెలుసు, కానీ వ్యాపార రంగంలో ఏ విభాగంలో పని ప్రారంభించాలో బొత్తిగా తెలియదు. ఒకసారి స్నేహితులతో కలిసి ఆస్ట్రేలియాలోను ఇండోనేషియాలోను సముద్ర కెరటాల మీద పలక మీద తేలుతూ అపరిమిత ఆనందం అనుభవిస్తూ ఆట ఆడుతూ ఉండగా నిక్కి ఒక ఆలోచన వచ్చింది. తను తన స్నేహితులు అలా సముద్ర పాలల మీద తేలుతున్న దృశ్యాన్ని బంధించగల కెమెరా ఉంటే ఎంత బాగుండో అనిపించింది అతనికి. ఆ చిన్న ఆలోచన మనసులో ఒక విత్తనంలా నాటుకుని గోప్రో కెమెరాగా రూపుదాల్చింది. అది నిక్ వుడ్మ్యాన్ ని ప్రపంచంలోని అతి పిన్న వయసు బిలియనీర్ వ్యాపారవేత్తల్లో ఒకటిగా చేసింది. ఆ ఆలోచనను గమనించుకోగలిగితేనండి, ఆ ఆలోచనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. పరమానందం అపరిమిత ఆనందం వైపు తీసుకెళ్తుంది. పరమానందం అనుభవిస్తూ మీకు అన్నింటికంటే ఇష్టమైన పనిలో మీరు మునిగి ఉన్నప్పుడు మీలో నుంచి ఒక శక్తివంతమైన
అపసఖ్యం కాని గుణం ప్రసరిస్తుంది. ఆ శక్తివంతమైన గుణం మరింత పరమానందాన్ని మీ వైపుకి ఆకర్షిస్తుంది. మీ కళని అప్పుడే మీరు కనుగొనలేకపోయినప్పటికీ మీరు అపరిమిత ఆనందం అనుభవిస్తున్నప్పుడు మీరు పయనిస్తున్న ఆ దారి మిమ్మల్ని సరిగ్గా అటువైపుకే తీసుకెళ్తుంది. అంటే ఏ పని చేస్తున్నానండి, మనం ఆ చేసే పనిలో ఆ ఇష్టమైన పని చేస్తున్నప్పుడు పరమానందంగా ఉంటుంది కదండి. ఆ పరమానందంతో ఉన్నప్పుడే మన శక్తిని తీసుకోగలుగుతామండి. ఆ అనంతమైన శక్తి ఏం చేస్తుందంటే ఇంకా అపరిమిత ఆనందం వైపు తీసుకెళ్తుందంట. లేయిన్ బీచ్లీ, ప్రతిరోజు మీకు నచ్చే పనిని ఎంచుకోండి. దానివల్ల మీకు తృప్తి లభిస్తుంది. మనలో ఎంతమంది ఆ పని చేస్తుంటారు? ఎంతమంది తమకి ఏది తృప్తినివ్వగలదో గుర్తించగలిగి ఆ సమయాన్ని నిబద్ధతతో ప్రతిరోజు తమ కోసం ఉపయోగించుకుంటారు? ప్రతిరోజు మీకు నిజంగా సంతృప్తి కలిగించే పని చేస్తాను అని మీరు నిర్ణయించుకుంటే పరమానందాన్ని మీరు అనుసరిస్తున్నట్లే. అది ఒక పార్కులో కానీ, తోటలో కానీ కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చోవడం లాంటి మామూలు పని కావచ్చు. లేకపోతే మీకు ఇష్టమైన బ్రాండ్ కాఫీ ఒక కప్పు కొనుక్కుని హడావిడిగా ఉరుకులు పరుగులు పెడుతూ కాకుండా తాపీగా ఒక చోట కూర్చుని నింపాదిగా ఊపిరి పీల్చుకుంటూ చుట్టూ జరుగుతున్నది చూస్తూ దాన్ని తాగడము కావచ్చు. అది ఎంత మాత్రమూ ప్రత్యేకత లేదు చిన్న పని అయినా ప్రతిరోజు మీకు పరవశత్వం కలిగించే ఒక పనిని తప్పకుండా చేయండి. అది ఆ టైం వేస్ట్ అనుకోకుండా మీకు ఏదైతే ఇష్టమో దాన్ని ప్రతిరోజు తప్పకుండా ఆ ఇష్టమైన పనిని ఆస్వాదిస్తూ పరవశిస్తూ ఆ ఆనందంతో చేయమంటున్నారు. మీకు తెలిసే లోపలే మీకు పరమానందాన్ని ఇచ్చే మరిన్ని పనులు చేయాలి అనే ప్రేరణ కలుగుతుంది. ఇక ఆ ఒక్క పనిని చేశారంటే అది మిమ్మల్ని మీ కలల దగ్గరికి, మరింత మెరుగైన జీవితం దగ్గరికి చేర్చేందుకు ఆధారం అవుతుంది. అందుకని మన కోసం మనం కొంత టైం కేటాయించుకుని మనకి ఏదైతే ఇష్టమో చిన్న చిన్న పనులే, అవి చాలా చిన్న పని అయినా సరే అది ఎప్పుడైతే చేస్తూ ఉంటామోనండి మనల్ని కరెక్ట్గా తీసుకెళ్తూ ఉంటుంది మనల్ని. పీటర్ ఫోయో, ఇది బాగా అరిగిపోయిన వాక్యమే, కానీ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడం నిజంగా చాలా ముఖ్యమని నేను నమ్ముతాను. అంటే మన జీవితమే పరిపూర్ణమైంది మన జీవితం అసలు. కానీ ఇక్కడికి వచ్చి మనం పనికిరాని ఆలోచనలు, పనికిరాని నమ్మకాలన్నీ పెట్టేసుకుని దానిలో పరిపూర్ణత్వాన్ని మనం గుర్తించము. కానీ అసలు మన జీవితమే పరిపూర్ణంగా ఉంది. ఆ పరిపూర్ణంగా జీవించడం అనేది చాలా ముఖ్యము అని నమ్ముతాను అని చెప్తున్నారు మైకేల్ ఆక్టన్ స్మిత్. మన కుటుంబము, బంధుత్వాలతో పాటు మనం చేసే పని కూడా మన జీవితంలోని అన్నింటికంటే ముఖ్యమైన భాగాల్లో ఒకటి. మీరు మేలుకుని ఉన్న సమయంలో ఎక్కువ భాగం గడిపేది అక్కడే. అందుకే అది మీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి. దాని గురించి మీకు తీవ్రమైన ఆకాంక్ష, శ్రద్ధ ఉండాలి. అంతే కదా, మన కుటుంబం రోజు మనతో పాటు ఉంటారు కదండి. ఆ కుటుంబంతో ఎలా ఉంటాం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పట్ల శ్రద్ధతో, ఆకాంక్షతో ఉండాలి. జాన్ పాల్ డిజోరియా, నేను చేసే పనిని నేను ప్రేమిస్తాను, లేకపోతే నేను ఆ పని చేసేవాణ్ణి కాదు. జిఎం రావు, డబ్బు, భద్రత అందరికీ చాలా ముఖ్యమైనవే. వ్యక్తిగతమైన తృప్తి, చేసే పని పట్ల తీవ్రమైన అభిలాష ఉండడం మరింత ముఖ్యము. అందుకే కలలు కనడం ముఖ్యము. మీది పూర్తికాల పదవి అయినట్లయితే ఏడాదిలో దాదాపు 250 రోజులు పనిచేస్తూ గడుపుతారు. 250 రోజులంటే ఏడాదిలో 2/3 వంతు. అందుచేత మీ హృదయాన్ని రగిలించే పని మీరు చేస్తూ ఉండకపోతే, అది మిమ్మల్ని ఉత్తేజంతోనూ ఉత్సాహంతోనూ నింపేది కాకపోతే మీరు మీ జీవితంలోని ఎంతో విలువైన కాలాన్ని వృధా చేసుకుంటున్నారన్నమాట. మీ జీవితంలోని అధిక భాగాన్ని మీ పని ఆక్రమించుకుంటుంది. ఇక నిజమైన సంతృప్తిని సాధించాలంటే మీరు గొప్ప పని అనుకున్న దాన్నే చేపట్టండి. అందుకనే కదండి సగం ఆ పనితోనే సగం జీవితం అయిపోతుంది. జాబ్ చేసే వాళ్ళకి చూడండి, చాలా టైం ఆ జాబ్లోనే గడిచిపోతుంది. అందుకని అది ఇష్టంగా చేయట్లేదు అనుకోండి, టైం అంతా వేస్ట్ అయిపోయినట్లే కదా. అందుకని మీకు సంతృప్తి చేయాలి అనుకుంటే మీకు ఏది గొప్ప పని అనిపించిందో దాన్నే చేపట్టండి. మరి గొప్ప పని చేయడానికి ఉన్న ఒకే ఒక మార్గము మీరు చేసే పనిని మీరు ప్రేమించడము. ఒకవేళ మనకి లేదు అదే చేయాలి మనం తప్పదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, దాన్ని మనం ప్రేమిస్తూ పని చేయాలి. అది మీకు ఇంకా దొరకనట్లయితే రాజీ పడకుండా దానికోసం వెతుకుతూ ఉండండి. స్టీవ్ జాబ్స్ చెప్పారు ఇది, యాపిల్ ఇంక్ సహ సంస్థాపకుడు. మీరు ఇంట్లోనే ఉండి పిల్లల పెంపకం మీద శ్రద్ధ పెట్టేవారైతే మీ జీవితంలోని ఆ విలువైన సమయంలో మీకు బాగా ఇష్టమైన పని చేసుకునేందుకు కూడా వీలు కల్పించుకోండి. దాన్ని వీలైనంత తరచూ చేస్తూ ఉండండి. అలా పిల్లల పెంపకం సవ్యంగా సాగేందుకు నేను ఇంటి దగ్గరే ఉండిపోవాల్సి వచ్చినప్పుడు నాకు ఏదైనా సృజనాత్మకమైన పని చేయాలనిపించింది. అప్పుడు నేను వంట మీద పడ్డాను. క్లాసుల్లో చేరి రకరకాల వంటలు నేర్చుకున్నాను, పుస్తకాలు కొన్నాను. ఆ తర్వాత అన్ని రకాల వంటలు చేయడంలో ప్రావీణ్యం సంపాదించేదాకా అభ్యాసం చేస్తూ వంటలు చేస్తూ ఉండిపోయాను. వంట చేయడం అనేది నాకు రసానందాన్ని ఇచ్చింది. టెలివిజన్లో నేను చేస్తున్న పనిలో మళ్లీ చేరాక నేను తయారు చేసిన మొట్టమొదటి ప్రదర్శన వంటలకి సంబంధించింది. నేను అన్నాళ్లు నేర్చుకున్న వంట పని వల్ల ఆ ప్రదర్శన అమితమైన ప్రజాదరణను పొందింది. అలా అది విజయవంతం అవటం పట్ల టెలివిజన్ రంగంలో నేను చేపట్టిన వృత్తి 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. అంటే మనం పిల్లల్ని పెంచుతున్న ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ పనిని ఇంకా మనలో ఈ క్రియేటివిటీ ఏముందో దాన్ని అంతటినీ బయటకు తీసుకొచ్చి దానిలో కూడా నైపుణ్యం పెంచుకోవాలని చెప్తున్నారు జాన్ పాల్ డిజోరియా.
మీలో తీవ్రమైన అభిలాష, మీరు చేసే పని పట్ల ఇష్టము ఉన్నట్లయితే, మీరు చేస్తున్న పని తప్పనిసరి కాకుండా మీరు కోరుకున్నదే అయితే మీరు దాన్ని ఎప్పుడూ మెరుగ్గా చేస్తారు. ఎందుకంటే ఆ పని పట్ల మీకు ప్రేమ ఉంటుంది. ఎందుకో గాని మనలో చాలా మంది పని నుంచి పరమానందాన్ని వేరు చేసేసాము. మనం రోజు చేసే పనిని ప్రేమించట్లేదు. కానీ జీవితం అలా ఉండక్కర్లేదు. బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ తమ కలలని తమ పనుల ద్వారా సాకారం చేసుకుంటూ జీవిస్తున్న వారు కూడా లేకపోలేదు అనేది నిజము. ఇది మీకు కూడా సాధ్యమే అని తెలియచేస్తుంది. మీరు కలలు కనేది ఎటువంటి ఉద్యోగము అనేది మీకు తెలియక్కర్లేదు. ఎందుకంటే మీ పరమానందానికి దానికి సంబంధం ఉంది. అందుచేత మీకు పరవశత్వం కలిగించేదాన్ని అనుసరించండి. అది మీరు చేయాల్సిన పనికి దారి చూపిస్తుంది. జిఎం రావు, పని చేయాలి కాబట్టి నేను పని చేయను. ఆ పని నాకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి చేస్తాను. నా దృష్టిలో ఆ పనే ఆరాధన. ఎందుకంటే దానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆనందాన్ని, సంతృప్తిని కలుగు చేస్తుంది. అది నాకు మాత్రమే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా. లిజ్ మరి, నేను పని చేయబోతున్నానని బహుశా నేను ఎప్పుడూ అనలేదనుకుంటాను. నేను పని చేయబోతున్నాను అని చెప్పకుండా మీరు చేయగల పని ఎటువంటిదై ఉంటుందో ఊహించగలరా? మీ తీవ్రమైన అభిలాషను కానీ, మీలో ఉన్న విశేష ప్రతిభని కానీ మీరు చేసే పని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవాలి. దానివల్ల ఆదాయం లభించినా లభించకపోయినా అది మీరు చేయగల పని అయి ఉండాలి. లిజ్ మరి, నేను చేసే పని నాకు సరదాగా ఉండాలి. అందులో నాకు ఏదో రకమైన మజా రాకపోతే, జోరుగా వీస్తూ నా జుట్టుని వెనక్కి నెట్టే గాలిలాగా అది లేకపోతే, ఏదో అద్భుతం జరుగుతోందని నాకు అనిపించకపోతే ఆ పనిని నేను ఎక్కువ కాలం చేయలేను. నా చిన్నతనంలో క్రిస్మస్ ఉదయము నాలో ఎంతటి ఉత్సాహం కలిగించిందో, ఎప్పుడెప్పుడు పక్క మీద నుంచి లేద్దామా అనే ఆతృత ఎంతగా కలిగిందో, అలాంటి అనుభూతిని కలిగించే పనులనే నేను చెయ్యగలను. ఏదైనా ఒక పనిని చూసి నేను భయపడినప్పుడు, అది ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని నాకు అనిపించినప్పుడు, ఏదో మార్పు కావాలన్న దానికి అది సూచనగా భావిస్తాను. మైకేల్ ఆక్టన్ స్మిత్. మైండ్ క్యాండీ పిల్లల వినోదం కోసం ఆన్లైన్లో ఆటలు నడిపే కంపెనీలు తమను గురించి తాము మరీ ఎక్కువగా పట్టించుకోని వాళ్లతో పనిచేయడం అంటే మాకు చాలా ఇష్టం. పనిచేస్తూ కూడా సరదాగా ఉండే వాళ్ళంటే మాకు ప్రేమ. కొంతమందికి అది అలా అనిపించవచ్చు, కానీ ఇదేమీ కొంప మునిగిపోయే విషయం కాదు. పని చేసేటప్పుడు అందులో సరదాని అనుభవించగలిగితే మీకు జీవితం ఉల్లాసంగా గడుస్తుంది, మనసు తేలిగ్గా ఉంటుంది. నేను మొదట్లో ధనవంతుని అవ్వాలని పని ప్రారంభించలేదు. జీవితం సరదాగా ఒక సవాల్గా గడపాలనుకున్నాను. ఇంకా అలా ఉండడమే నాకు ఇష్టము. అయితే నేను సరదాగా ఉంటే డబ్బు దానంతట అదే వస్తుందని తెలుసుకున్నాను. అది ఎవరు చెప్పారంట? సర్ రిచర్డ్ బ్రాన్సన్, పారిశ్రామికవేత్త, సుప్రసిద్ధ వ్యాపారవేత్త. ఇక్కడతో ఈరోజు కంప్లీట్ చేసుకున్నామండి. మిగిలింది రేపు చెప్పుకున్నాము. తర్వాత చాప్టర్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.